హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. 3 రోజుల నుంచి వరుసగా ఏదో రూపాన భోజనాలు పడుతున్నాయి కదండి. కడుపులో ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది. తినేటప్పుడు ఏమో తింటాము, తర్వాత ప్రాబ్లంగా ఉంది. కొంచెం లేట్ అయింది. ఇవాళ పని కూడా చాలా బద్ధకంగా చేస్తున్నా, బట్ తప్పదని చేయటమే. నేనైతే దొండకాయలు కోసింది సగం ఉన్నాయన్నా కదా, దాంట్లో అయితే పచ్చిమిరకాయలు మజ్జిగలు రుచుకుని దొండకాయ పక్కన అయితే చేసేద్దాం రెడీ అయిపోయాను. కొద్దిగా అయితే జీలకర్ర వేస్తాను. ఆ జీలకర్ర వేసేలోపు ఈ ముక్కలు అన్నీ వేసాక కొంచెం ఉప్పు అయితే వేసేసాను. ఉప్పు అన్నీ వేసేసి మూత అయితే పెట్టేసాను అనమాట. ఏంటో మా బుడ్డలు పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏమైందమ్మా ఏం కానీదా హాఫ్ డేస్ తర్వాత నుంచి ఫుల్ డేస్ సెలవులంట. ఇంకా అయిపోయింది. ఇంకా రక్ష కదా మరి పిల్లలని ఇంకా అంతే కదండి. మరి ఇంకా అలాంటివి మనం అనుకోవటమే కానీ మనం చేయలేదా చిన్నప్పుడు. అప్పుడు ఇలా వీడియోలో చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పుడంటే అడుగురికి వీడియోలు వచ్చేసినాయి కదండి, అందుకే అలా చెప్పేస్తున్నారు. ఇక కూర విషయానికి వచ్చేస్తే నేను కొంచెం తోటకూర అయితే ఉందండి. నిన్న కాడతో పప్పు తీసుకోదు. సో ఇంకైతే తోటకూర మిగిలింది. తోటకూరతో కూర చేద్దామనుకుని రెడీ చేస్తాను. అదేంటంటే వీడియో ఏంటి రివర్స్ అయిపోయింది. నేను కరెక్ట్గా తీసాను కదండి. అయ్యో ఇలా వెళ్ళిపోయింది కదండి వీడియో. దీంట్లో ఎంత చేయాలి ఇప్పుడు? ఏమో ఎవరో ఒకరు వెళ్ళి కుడుతూ ఉంటారు. చెల్లి రివర్స్ తిప్పానేమో. సరేనండి, కొంచెం ఎల్లుల్లిపాయలు అలానే చింతపండు 2 కొబ్బరి ముక్కలు వేసేసుకున్నానండి. అదైతే వేగుతూ ఉంటుంది. ఇందాకైతే తోటకూర కడుక్కుని ఒక దాని మీద వేసే కదండి, అది వాటర్ అబ్జర్వ్ చేసుకునే మ్యాట్ అండి కిచెన్లోకి. ఇప్పుడు తోటకూర ఏం చేస్తానో చూసేద్దామా అండి. ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. మీకు అర్థమవుతుందా అండి? కుక్కర్ రివర్స్ అయిపోయింది, సెల్ రివర్స్ అయిపోయింది. అయ్యో ఏంటిదండి, ఇప్పుడు మళ్ళీ షూట్ చేయలేం కదా మనం. అయ్యో హాట్లైన్ అట్లు కూడా ఉన్నాయి. ఏంటో ఇవాళ ఏమి టిఫిన్ కూడా తినబుద్ధి కాలేదండి, అలా వంట చేసేస్తున్నా. ఇదిగోండి పూల్ మక్కని కూడా నా కోసం రెడీగా ఉంచాను. పాపకు కొంచెం పెట్టి. అయ్యో సెల్ సరైందండి. ఇదిగోండి కుక్కర్లో అయితే కొంచెం వాటర్ పోసేసుకోండి. ఆ తర్వాత అయితే ఇష్టమైన వాళ్ళు పచ్చినపప్పు నానేసుకుని వేసుకోవచ్చు. నాకైతే వద్దనుకున్నానండి, అందుకే సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు, అలానే కొంచెం టమాటా ముక్కలు వేసేసుకున్నానండి. అంతే, ఇంకేం లేదు. కొంచెం ఉప్పు పసుపు మర్చిపోయాను బాబోయ్. ఉప్పు పసుపు వేయటం మర్చిపోకండి. ఒక్క విజిల్ వస్తే చాలండి బాబు, లేకపోతే మెత్తగా ఉడికిపోయి కూర టేస్ట్ ఉండదు. ఒక్క విజిల్ చాలు. కుక్కర్ అయితే ముట్టించేస్తున్నానండి. ఈలోపైతే ఇవి కూడా ఏగిపోయింది. ఎప్పుడు ఛాన్స్ ఎక్కువ చూస్తానండి. ఇవాళ అది కూడా బట్టలు వచ్చి చేతితో తీసినందుకు ఇదేంటో డాన్స్ చేసేస్తుంది సెల్లు అటు తిరిగి ఇటు తిరిగి. కానీ ఏ రోజు వీడియో ఆ రోజు చూపించాలి కదండి, ఫుల్ వీడియో పెట్టాలి కదా. అన్నీ పాత వంటలు అయినా మీకు చూపించాలని వచ్చేసానండి. ఇదిగోండి దొండకాయ పచ్చడి కూడా కొబ్బరి వేసి చేశాను. ఇంకో పొయ్యి మీద అయితే చారు అయితే పెట్టేశానండి. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఒక్క విజిల్ చాలు, మిక్స్ అవ్వకుండా తీసేయాలి. ఇదిగోండి అది వచ్చేలోపు విజులు పక్కడైతే నూరేసుకున్నా కదండి, అందులో వేసేస్తున్నానండి. చారులో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చారు ఫినిష్ అయిపోయిందండి. కుక్కర్ అయితే మూత వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం. ఇంతవరకు రెండోసారి టీ లేదు, టిఫిన్ లేదండి. ఈరోజు ఏంటో కడుపు బాగాలేదండి. అసలు భోజనాలని పడి వెళ్ళిపోతాము. మళ్ళీ నేను చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ముంత పిజ్జా అంట, ఏ చెప్పుకుడిపోతే చాలా ఉన్నాయండి బాబు. సో ఇదైతే బాగా ఎనిపేసాం, ఆల్రెడీ ఉప్పేసేసుకున్నాం కదా. ఇంకా కారం అయితే ముందే వేయబాకండి. ఇప్పుడైతే పోపు వేసేసుకుంటున్నాను. పోపు చెప్పాల్సిందే ఉందండి, అందరికీ తెలిసింది కదండి. అందరింట్లో పోపు వేసుకుంటారు. ఇప్పుడైతే మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలానే కరివేపాకు వేసేసుకుని అవి వేసాక మాకు ఇంగువ అయితే బాగుంటుంది. ఇంగు స్మెల్ వస్తుంది, బాగుంటుంది కదా. ఇంగువ అయితే ఎక్కువ వేసేసుకుంటాను ఈ కూరలో. ఎప్పుడు చేసే కూరే కదా, ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారండి. కొంతమంది చూడనోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఆ కూర అంతా బాగా వేసేసి ఆ ఇంగువ, ఎల్లుల్లిపాయ, ఎన్నిపాయ రసం అందులో పీల్చుకునేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడైతే నా చిట్టి తల్లికి, మా బుడ్డదానికి, మా అన్న సుకృతికి కొంచెం కూర అయితే తీసి పక్కన పెట్టేసాక కారం వేసుకుంటానండి. ఆ ఎండుమిరపకాయ కారం దానికి చాలండి. అదే అంతే ఉంటారు, మనం అనుకోవడం కూడా వేస్ట్. పిల్లలందరూ వాళ్ళకి ఇష్టమైతే లేస్ ప్యాకెట్ బర్ర తినేస్తారు. మనం ఏదైనా పెడితే కారం అని చెప్పి మంచి లోటాలు తాగేస్తారు. అన్నం తింటాం ఆపేస్తారు. ఏం చేయలేకపోతున్నామండి ఇప్పుడు పిల్లల్ని. అసలు చిన్నప్పుడు మా అమ్మాళ్ళు అయితే మంచి నీళ్ళు కూడా దగ్గర పెట్టేవారు కాదండి.
చూసారండి, ఉడికిపోయిందండి కూర. గుమగుమ వాసన వచ్చేస్తుంది. కొంచెం అయితే బుడ్డదానికి పక్కన పెట్టే కదా, అలానే చారు అయిపోయింది, అలానే పచ్చడి కూడా అయిపోయింది. ఇంతేనండి ఇవాళ. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. చిన్న పొరపాటు క్షమించండి.